నమస్తే, వెల్కమ్ టు హెల్త్ వన్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో యునానీ వైద్య నిపుణులు డాక్టర్ సత్య ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, స్కిన్ ప్రాబ్లమ్స్కి బొల్లికి ఎలాంటి వైద్య విధానం ఉంది యునానీ వైద్యంలో? ఓకే, అయితే బొల్లి అన్నది చాలా పెద్ద టాపిక్ మేడం. యునానీ వైద్యంలో బొల్లికి చాలా పెద్ద పీట ఉంది. ఎందుకంటే ఇంత గొప్పగా మాకు నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చిన ఒక రోగం ఏమిటి అంటే అది బొల్లి. ఓకే, మీకు ఎక్కడా కూడాను బొల్లికి ట్రీట్మెంట్ లేదు. ఒక యునానీ వైద్యంలోనే చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. ఓకే, అంటే మీరు యూజువల్గా మా దగ్గరికి బొల్లికి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ డాక్టర్స్ మాకు రిఫర్ చేస్తుంటారు, ఆయుర్వేదిక్ డాక్టర్స్ రిఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత హోమియోపతి డాక్టర్స్ అందరూ కూడా చాలా మటుకు మా దగ్గరికి ఎందుకు ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటారంటే అంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉందన్నమాట. మీరు సత్య యునానీ హెల్త్ కేర్ మాదే తీసుకుంటే కనుక బొల్లి ఏదైతే ఉందో దాంట్లో రెస్పాన్స్ ఏదైతే ఉందో అంటే మచ్చలు తగ్గడం అన్నది ఏదైతే మేము చూస్తూ ఉంటామో మా దగ్గర వచ్చేసి 98% సక్సెస్ రేట్. వావ్. ఎస్ మ్యామ్. లాస్ట్ 5 ఇయర్స్గా అయితే ఆ సక్సెస్ రేట్ అలాగే మెయింటైన్ అవుతుంది విటిలిగోలో. సో దానికి రీజన్స్ కూడా ఉన్నాయిలేండి. అంటే అంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం ఏంటంటే అంతకుముందు మేము మార్కెట్ నుంచి హెర్బ్స్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఫారెస్ట్ ఏరియా నుంచి ట్రైబ్స్ నుంచి బాటనిస్ట్ని మేము అపాయింట్ చేసి వీళ్ళు అక్కడ దాన్ని ఎక్వైర్ చేసి దాన్ని మాకు ఇవ్వడం వల్ల ఒక్కసారిగా దాని యొక్క ఎఫికసీ పెరిగిపోయింది అనమాట. సో అలా కూడా ట్రీట్మెంట్ అనేది మనకి బాగా రిజల్ట్ రావడం జరుగుతుంది. అయితే ఈ బొల్లి అనేది ఏదైతే ఉందో అందరూ ఏమనుకుంటుంటారంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఎ స్కిన్ డిసీజ్. మన తెలుగు వన్ ఛానల్లోనే నేను ఈవెన్ బోర్డ్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా వస్తుంది ఇది అన్నది. సో నెక్స్ట్ మనకి వీలున్నప్పుడు మళ్ళీ చేద్దాం. సో ఇప్పుడు బొల్లి గురించి మనం మాట్లాడాలి అంటే కనుక మొత్తం వరల్డ్లో 0.5 నుంచి 2% ప్రపంచం మొత్తంలో బొల్లి కేసెస్ ఉన్నాయి. మేడం అది చాలా ఎక్కువ, తక్కువ కాదు, చాలా ఎక్కువ. 2% అంటే వరల్డ్లో. అదే కదా. మన ఇండియాలో తీసుకుంటే కనుక 2 to 4% ఉంది. అంటే ఇంకొంచెం ఒక రవ్వ ఎక్కువ ఉన్నట్టు లెక్క. అయితే ఈ బొల్లి అనేది ఏదైతే ఉందో దాన్ని మేము బర్స్ అంటాం యునానీ వైద్యంలో. సో ఈ బర్స్ అనే వ్యాధి ఏదైతే ఉందో ముఖ్యంగా లివర్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ యొక్క ఇన్సఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుంటుంది అనమాట. అంటే అందరూ ఏమనుకుంటుంటారంటే తెల్లమచ్చ కదా, ఎవరైతే ఇలా అనుకుంటుంటారు కదా తెల్లమచ్చ అయితే ఏముంది, తెల్లదైతే ఉంది, నల్లదైతే ఉంది, ఈ బాడీ ఎప్పటికైనా నశించిపోయేదే అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది కేవలం స్కిన్ పైకి కనిపిస్తున్న మచ్చ మాత్రమే కాదు, లోపల లివర్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మరి అలాంటప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. సో ఫస్ట్ లివర్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ని కరెక్ట్ చేస్తాం మేము. అట్ ద సేమ్ టైం అలాగే ఎక్కడైతే వైట్ ప్యాచ్ ఉందో ఇక్కడ ఈ పైన ఏదైతే మన స్కిన్ ఉందో దీన్ని ఎపిడర్మిస్ అంటాం. దానికి అసలు బ్లడ్ సప్లై ఉండదు. అందుకే చూడండి మీకు అప్పుడప్పుడు అక్కడికి పొట్టులు వేస్తుంది, దాన్ని బీగినా కానీ మీకు ఏమనిపించదు. దానికి కారణం ఏంటంటే అదే, దానిలో బ్లడ్ సప్లై ఉండదు అనమాట. దాని కింద లేయర్స్లో బ్లడ్ సప్లై ఉంటుంది. ఎక్కడైతే అసలు బ్లడ్ సప్లై లేదు, మేము మెడిసిన్ లోపలికి ఇంటర్నల్గా ఇచ్చినా కానీ పొట్టలోకి వెళ్ళి అరిగి కరిగి అది బాడీలో కలిసి బ్లడ్లో కలిసి చలో వెళ్ళినా కానీ ఇట్ గోస్ అప్ టు లివర్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్, అది కరెక్ట్ చేస్తుంది. బట్ బ్లడ్ సప్లై లేని దీనికి ఎలా వస్తుంది? అదే కదా, రాదు కదా. సో అందుకని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇస్తాం మేము. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎండలో ఎక్స్పోజ్ అవ్వమంటాం. చాలా వరకు మేము అబ్జర్వ్ చేసేది అంటే ఎంతమంది అయితే ఈ విటిలిగో పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ బాగా ఉంటుంది. ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ, మన ఇండియన్ ప్రొనౌన్సియేషన్. సో విటమిన్ డి ప్రొఫిషియన్సీ, ఈ డెఫిషియన్సీ ఏదైతే ఉందో ఆ డెఫిషియన్సీ అన్నది చాలా ఎక్కువగా చూస్తుంటాం మేము వాళ్ళలో. దానికి కూడా ఏంటంటే విటమిన్ డి కూడా అందరూ చాలామంది ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటారు, ఇంజక్షన్లు వేయించుకుంటారు. దట్స్ వెయిన్. ఎందుకు అంటే సన్ లైట్లోంచే మన బాడీ అన్నది ఈ విటమిన్ డి అన్నది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మరి సన్ మీ మీద పడి నా మీద పడకుండా ఉంటాడు? ఎవరి మీదైనా పడుతుంది, కానీ న్యాచురల్ రిసోర్స్ కదా. అలా అని కాదు, ఇట్స్ ఎ న్యాచురల్ రిసోర్స్. ఇండియాలో మీరు బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా సరే సన్ రేస్ అనేవి లోపలికి వస్తాయి. అంటే ఇండియాలో ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి సన్ అన్నది మంచిగా, సన్ రేస్ అన్నది చక్కగా ఉంటుంది. లైక్ అంటార్క్టికానో ఏ అమెరికాలోనో కొన్ని పార్ట్స్లో, అమెరికాలో కూడా అన్ని పార్ట్స్ కాదు, అది అక్కడ కూడా హైదరాబాద్ లాగే ఉంటుంది
టెక్సస్ లాంటి ఏరియాస్ తీసుకుంటే కనుక అక్కడ కూడా మా పేషెంట్స్ 42 కంట్రీస్లో మా పేషెంట్స్ ఉన్నారు కాబట్టి మాకు ఐడియా ఉంటుంది అంటే కంట్రీస్లో ఎలా ఉంటుంది ఏమిది అన్నది. అక్కడ ఏదైతే ఉందో అక్కడ సన్లైట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. బట్ ఇక్కడ సన్ ఉన్న ప్లేసెస్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు ఉంటుందంటారు? దానికి రీజన్ లివర్. సన్ను కాదు, మీ స్కిన్ కాదు, అవునా? లోపల లివర్ అనేది ఏదైతే ఉందో అది ప్రత్యేకించి యునాని వైద్యంలో ఇది ఎప్పుడో చెప్పబడింది. సన్లైట్ నుంచి అది ఏదైతే ఈ లివర్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి విటమిన్ డి కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ స్కిన్. ఎవరైతే నల్లగా ఉంటారో దే ఆర్ కంపారిటివ్లీ వైట్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే దే ఆర్ మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ హెల్దియర్. ఎందుకు అంటే ఈ సన్లైట్ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు ఈ విటమిన్ డి అన్నది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకుంటుంటుంది అనమాట. అది ఎవరైతే కాస్త డార్క్గా ఉంటారో వాళ్ళు. సో ఈ లివర్ ఎప్పుడైతే వీక్ ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారు, ఈ లివర్ వీక్ ఉన్న లివర్ ఏం చేస్తుందంటే అది చేయలేకపోతుంది అనమాట. చేయలేనందువల్ల మీకు విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. మరి ఇప్పుడు మనం సన్కి ప్రాపర్గా ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, మరి లివర్ సెట్ చేసుకుంటుందా? లివర్ ఎలా సెట్ చేసుకుంటుంది? మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పాస్తాలు పిజ్జాలు తింటుంటే అంటే లోపల ఉన్న కండిషన్స్ లివర్కి ఏదైతే ప్రాబ్లం అవుతుందో, దేనివల్ల ప్రాబ్లం అవుతుందో దాన్ని మనం తీసి మెడిసిన్స్ ఇచ్చి దాన్ని కరెక్ట్ చేస్తే కనుక మెటబాలిజంగా అప్పుడు అదేం చేస్తుందంటే దాంతో అదే తీసుకుంటుంది. అందుకే చూడండి, మేము విటిలిగో పేషెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళకి మేము ప్రత్యేకించి విటమిన్ డి సప్లిమెంట్స్ ఏమి ఇవ్వం. ఇవ్వకపోయినా కానీ మేము ఎప్పుడైతే లివర్ కరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అది విటమిన్ డి అనేది కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో దానికి రీజన్ అదే, ఎందుకు కరెక్ట్ అవుతుంది వాళ్ళలో అని. వాళ్ళందరూ చాలా టెన్షన్ పడిపోతుంటారు. మేము టెస్టులు చేయించినప్పుడు అంటే ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుంటామంటే కొన్ని వాటికంటూ కొన్ని నిర్దిష్టమైన టెస్టులు ఉంటాయన్నమాట ఈ బొల్లికి కూడాను. సో దానివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు తెల్ల మచ్చలు తగ్గిపోతాయి. తెల్ల మచ్చలు తగ్గిపోవడం ఇంపార్టెంట్ కాదు కదా, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి రాకూడదు ఒకటి. అండ్ పూర్తిగా తగ్గాలి అంటే కనుక రూట్స్ నుంచి క్యూర్ అవ్వాలంటే ఫస్ట్ మేము ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ చేయించామో ట్రీట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చేయిస్తాం అన్నమాట. చేయించినప్పుడు దానిలో ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయనేది మేము చెక్ చేసుకుంటాం అన్నమాట. అంటే అది ఏంటి బయోకెమిస్ట్రీ పరంగా మేము చెక్ చేసుకోవడం అనమాట అది. బట్ యాక్చువల్గా మేము చెక్ చేసుకునేది మ్యాక్సిమం మేము పల్స్ ద్వారానే, నబ్స్ అంటాం. నబ్స్ అంటే నాడి. సో నబ్స్ ద్వారాను, తర్వాత వాళ్ళ యొక్క హిస్టరీ ద్వారాను, వాళ్ళ యొక్క టెంపర్మెంట్ ద్వారాను, వీటి ద్వారాను మేము డిసైడ్ చేస్తాం అనమాట యునాని ఫిజిషియన్స్ అన్నది. అలా ఈ బొల్లికి అన్నది కంప్లీట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మీకు. అందుకే మేము మీకు స్క్రీన్ మీద కూడా మనము బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎంత తగ్గింది అన్నది ఆ ఫొటోస్ కూడా చూపిద్దాం మనము. చూపిస్తే కనుక వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది.